రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలను దశాబ్దాలుగా మోసం చేస్తూ వారి ఐక్యతను దెబ్బతీస్తున్న టీడీపీ మరియు వైసీపీ పార్టీల రెండు నాల్కల ధోరణికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఉద్ఘాటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 22న జరగనున్న చారిత్రాత్మక బీసీ సింహగర్జన మహాసభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం, అధికారం కోసం జరిగే ఈ స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి బీసీ బిడ్డ భాగస్వామి కావాలి అని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలపై ప్రేమ ఒలకబోయడం, అధికారంలోకి వచ్చాక వారిని అణిచివేయడం ప్రధాన పార్టీలకు అలవాటుగా మారిందని రామచంద్ర యాదవ్ విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీసీలను పూర్తి స్థాయిలో వంచే కార్యక్రమం జరిగిందే తప్ప వారికి మేలు చేసింది శూన్యమన్నారు. తమ పార్టీ బీసీ సంఘాలతో కలిసి డిసెంబర్ 11న బీసీల ప్రధాన సమస్యలపైన చర్చించి ప్రభుత్వానికి డిమాండ్లు సమర్పించిన వాటిని పరిష్కరించాల్సింది పోయి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రపూరితంగా చీలికలు తెచ్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీసీ సింహగర్జనకు సంబంధించి ఇక్కడ 5 ప్రధాన డిమాండ్లు కూడా ఉన్నాయి. విజయవాడ మరియు గుంటూరు హైవేలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఫూలే అంబేద్కర్ ప్రాంగణంగా నామకరణం చేసిన వేదికపైన లక్షలాది మందితో జరగనున్న బీసీ సింహగర్జన ద్వారా 5 ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. మొదటిది వచ్చేసి బీసీ రక్షణ చట్టం. బీసీలపైన జరుగుతున్న దాడులు, హత్యలపైన కనీస స్పందన లేని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్షణమే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనేదే మొదటి డిమాండ్ అంటూ రామచంద్ర యాదవ్ తెలిపారు. రెండవది వచ్చేసి రాజధానిలో బీసీల వాటా. అమరావతిలో సేకరించిన 33,000 ఎకరాల భూమిని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, 50% ఉన్న బీసీలకు అందులో వాటా ఎంత అని ప్రశ్నించారు. బీసీ పారిశ్రామికవేత్తలకు, కుల సంఘ భవనాలకు కనీసం 1000 ఎకరాల భూమి కేటాయించాలి అని డిమాండ్ చేశారు. తమ బినామీలకు ఎంత రేటుకు కేటాయిస్తున్నారో బీసీలకు కూడా అదే ధరకు కేటాయించాలి అనేది రెండో డిమాండ్ అని రామచంద్ర యాదవ్ తెలిపారు. మూడవది వచ్చేసి బీసీ కార్పొరేషన్లకు నిధులు. నిర్వీర్యం చేయబడిన బీసీ కులాల కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి చేతి వృత్తుల వారికి అండగా నిలవాలనేదే తమ మూడో డిమాండ్ అని రామచంద్ర యాదవ్ తెలిపారు. నాలుగవది వచ్చేసి సమగ్ర కులగణన. రాష్ట్రంలో వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలి అని, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా కులగణన చేయాలి అనేదే తమ 4వ డిమాండ్ అని తెలిపారు. ఐదవది వచ్చేసి 44% రిజర్వేషన్లు. కులగణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసి తీరాలి అని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదనేదే తమ 5వ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. మహాసభ కేవలం రాజకీయ ప్రసంగంలాగే పరిమితం కాదని, బీసీల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నాము అంటూ రామచంద్ర యాదవ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన శ్రీకృష్ణుడు జాంబవతిల కళ్యాణ మహోత్సవాన్ని యాదవ, మాదిగ దంపతులతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం బీసీల ఆరాధ్య దైవాలైన రేణుక ఎల్లమ్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాటమరాజు, వాల్మీకి మహర్షి, భగీరథ మహర్షి, జాష్వా ఋషి, భావన ఋషి, ధన్వంతరి పోచమ్మ, వీరభద్రస్వామి, శాలివాహన చక్రవర్తి, కాలవేలుడు దేవన మహర్షి, నాగార్జునాచార్యులు, కనక మహర్షి, కౌండిన్య మహర్షి, త్యాగరాజు వంటి దేవతలకు, మహనీయులకు పూజా కార్యక్రమాలు ఉంటున్నాయన్నారు. ఇక ఆ తరువాత పొట్టి శ్రీరాములు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ, వడ్డే ఓబన్న, సుభాష్ చంద్రబోస్, దామోదరం సంజీవయ్య, తాండ్ర పాపారాయుడు, పూలే దంపతులు, చాకలి ఐలమ్మ, మాడపాటి హనుమంతరావు, బాబు జగ్జీవన్ రావ్, భగత్ సింగ్, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్, మల్లాడి సత్యంలింగ నాయకర్, గౌతు లచ్చన్న వంటి చారిత్రక పురుషులకు నివాళులు అర్పించడం జరుగుతుంది అని రామచంద్ర యాదవ్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం పార్టీలో నూతనంగా నియమితులైన వివిధ కమిటీల సభ్యులచే బోడే రామచంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బీసీల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పనిచేయాలి అని ఆయన నూతన నాయకులకు దిశానిర్దేశం చేశారు.